తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. మొదటిగా దేవుడు చెప్పినటువంటి మాట, నీ తీర్మానాలను పరీక్షించుకో. రెండవదిగా రెండవ ఆరాధనలో దేవుడు చెప్పినటువంటి సందేశం, విశ్వాసమును పరీక్షించుకో. ఈరోజు మూడవ సందేశంగా ఈ మూడవ ఆరాధనలో మనం వినబోతున్నాం, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. దేవుడు అంటున్నాడు, ఏదో కొన్నిటిని కాదు పరీక్షించాల్సింది, సమస్తమును పరీక్షించు. అంటే నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవైనా, కుటుంబ జీవితానికి సంబంధించినవైనా, ఆరోగ్యానికి సంబంధించినవైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమస్తాన్ని పరీక్షించు. పరీక్షించకుండా మాత్రం తొందరపడొద్దు. పరీక్షించినప్పుడే మేలైన దాన్ని నువ్వు చేయగలవు, మేలైన దాన్ని నువ్వు కనుక్కోగలవు. దేవుని బిడ్డలారా, నా సందేశంలోనికి వెళ్ళక ముందు ఒక ఉదాహరణ చెప్తాను, సో దట్ యు కెన్ అండర్స్టాండ్ ఈ యొక్క దేవుని మాటను. ఏంటంటే, పూర్వకాలంలో అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల కిందట మీరు లారీలను గమనించినట్లయితే, లారీలో ఒక చోట ఈ రకంగా రాయబడి ఉంటుంది, ప్రతిరోజు నన్ను గమనించండి అని రాయబడి ఉంటుంది. లారీ మొత్తం మీద రాయరండి, లారీ డ్రైవర్ దగ్గర రాయరు, లారీ వెనక భాగంలో రాయరు, లారీ యొక్క ముందు భాగంలో రాయరు, లారీ ఎక్కడ కూడా రాయరు, ఒకే ఒక చోట రాస్తారు, ప్రతిరోజు నన్ను గమనించండి. ఏంటి తెలుసా, ఎక్కడ రాస్తారు? బ్యాటరీ పైన రాస్తారు, ప్రతిరోజు నన్ను గమనించండి. బ్యాటరీ పైన ఎందుకు రాశాడంటే, ఈ మొత్తం బండి అంతా కూడా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, ఈ బ్యాటరీ అంతే అంత ఉంటుంది, బ్యాటరీ అంతే అంత ఉంటుంది. బండి ఏమో ఇంత పొడుగు ఉంటుంది, చాలా బరువు ఉంటుంది, కానీ ఆ బండిలో 1% కూడా బరువు ఉండదు. ఇది ఈ బ్యాటరీని మాత్రం గమనించాలి. ఎందుకు గమనించాలంటే, బండి ముందుకెళ్ళాలి, బండి మంచిగా ముందుకు నడిచి వ్యాపారం లాభదాయకంగా ఉండాలి అంటే, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి అంటే, యూ వాంట్ టు బి ఎ ప్రాఫిటబుల్ పర్సన్ ఇన్ యువర్ బిజినెస్. ఈ బండిని ఉపయోగించి, లారీని ఉపయోగించి నువ్వు మంచిగా నువ్వు సంపాదించాలంటే, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు బ్యాటరీని గమనించు, ప్రతిరోజు బ్యాటరీని గమనించు. ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఏదో ఒకదాన్ని కాదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమని వ్రాయబడిందంటే, తిరిగి ఆ భాగం చదువుతారు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతిదాన్ని పరీక్షించాలి. దేవుని బిడ్డ గుడ్డిగా ఏది చేయకూడదు. వీళ్ళు చెప్పినారు కదా ఇది చేద్దాంలే, వాళ్ళు వెళ్ళమన్నారు కదా వెళ్దాంలే, వాళ్ళు ఇక్కడికి రమ్మన్నారు కదా పోయేస్తాంలే, ప్రతిదీ గుడ్డిగా చేయొద్దు. లేదా నీ పైంటోళ్ళు, నీ పక్కింటోళ్ళు, నీ బంధువులు చేశారని వాళ్ళు చేసినందుకు నువ్వు చేయొద్దు. జీవితంలో మేలైనది రాదు, కీడైనది వస్తుంది. మేలైనది రావాలంటే బైబిల్ చాలా స్పష్టంగా, సమస్తమును పరీక్షించు, ప్రతిదాన్ని పరీక్షించు. ఇఫ్ యూ డోంట్ ఎగ్జామిన్ యూ విల్ బి ద లూజర్. నువ్వు పరీక్షించకపోతే నీకు నష్టం అనేటువంటిది వస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకరోజు నేను బ్యాంకుకి వెళ్ళానండి. బ్యాంకుకి వెళ్ళి ఏదో కొంచెం అమౌంట్ డిపాజిట్ చేస్తామని వెళితే, ఆయన డిపాజిట్ కౌంటర్లో ఉండేటువంటి ఆయన నన్ను చూసి, సార్ గుడ్ మార్నింగ్ అన్నాడు. నేను అన్నాను, గుడ్ మార్నింగ్ సార్ అన్నాను, ఎందుకంటే ఆయన కొంచెం పరిచయమైనటువంటి వ్యక్తి. ఆయన అన్నాడు, ఏం సార్ మీరు వచ్చారు అంటే, లేదులేండి ఒక అర్జెంట్ పని మీద వచ్చాను, ఈ అమౌంట్ వేరే వాళ్ళకి పంపాలి, డిపాజిట్ చేయండి అన్నాను. ఆయన ఏం చేశారంటే, మొత్తం అంతా చూశాడు, ఆ యొక్క మిషన్ ఉంటుంది కదా, కౌంటింగ్ మిషన్లో పెట్టి వెంటనే దాన్ని ఆఫ్ చేసి నా సైడ్ చూశాడు. నేను అడిగిన, ఏమైంది బ్రదర్ అన్నాను. ఏంటి సార్ మీరే తెచ్చారా డబ్బు, ఎక్కడి నుంచి అని తెచ్చారా అన్నాడు. నేను అన్నాను, ఏం లేదు, నా దగ్గర డబ్బు ఉంది, అది తీసుకొని వచ్చాను. ఇప్పుడు మిషన్ ఆగిపోయింది, ఎందుకు తెలుసా? నేను ఆపలేదా, దాని కొద్ది అది ఆగింది. నేను అడిగాను, ఎందుకు ఆగింది అని. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో ఇప్పుడు బయట ఒకటి పడింది చూసారా సెపరేట్గా, అది దొంగ నోటా అంటే. ఆయన ఒకవేళ ఆయన కాకుండా వేరొకడు ఉండింటే ఏముండదు తెలుసా, దొంగ నోట్లు ఏమన్నా మీరు ముద్రిస్తున్నారా, ఎట్లా వచ్చింది దొంగ నోటు మీ దగ్గరికి? నాకు తెలియదు దొంగ నోటు అని. ఆయన చెప్పి, ఆయన బ్రదర్ ఇలాంటి ఉంటుంది, దొంగ నోటు ఇలా ఉంటుంది, మీరు ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మొద్దు,
కదా. అంటే సేవకుడు ఏం చేశాడు, పట్టుకొని మూసిస్తారు, తెరిచి దొంగ నోటు కాదు బ్రదర్, నేను వెంటనే మిషన్లో పెట్టి. కాబట్టి బ్రదర్, దొంగ నోట్లు వస్తున్నాయి, జాగ్రత్త, ప్రతి నోటు నమ్మొద్దు. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గర ఉన్నటువంటి డబ్బంతా మంచి డబ్బు అనుకుని వెళితే వెనకుండా వాళ్ళంతా నా సైడ్ విచిత్రంగా చూశారు. నాకు అనిపించి ఇదేం కర్మరా ఇది, నేనేం దొంగ నోటు ప్రింట్ చేయలే, ఏదో డబ్బు తీసుకొని వస్తే దొంగ నోటు విషయం ఆయన నాకు చెప్పడం, దాన్ని పక్క వాళ్ళు ఇంకా వాళ్ళు చూసి పైనుంచి కింది వరకు నన్ను చూసి నువ్వేమన్నా దొంగ నోటు ముద్రించే వ్యక్తివా? దేవుని బిడ్డలారా, ప్రతిదాన్ని అందుకే సమస్తమును పరీక్షించు. ఉదయాన్నే దేవుడు మాట్లాడిన మాట, ప్రతి నిర్ణయాన్ని తొందరపడి తీసుకోవద్దు, ప్రతి నిర్ణయాన్ని పరీక్షించు, మేలైన దానిని చేపట్టు. డోంట్ కమ్ టు ఎ కన్క్లూజన్ అబౌట్ యువర్ డెసిషన్స్. నీ తీర్మానాల విషయంలో తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు. లోతు జీవితాన్ని ప్రభు తీసుకొని వచ్చాడు. రెండవదిగా బైబిల్లో గమనిస్తే దేవుడు మాట్లాడిన మాట, ప్రతిదాన్ని సమస్తమును పరీక్షించు, విశ్వాసాన్ని పరీక్షించుకో. నేను దేవుని దగ్గరకు వస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నా, నాకు విశ్వాసం ఉంది. కాదు, చెక్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. ఈరోజు 3వ సందేశం, సమస్తమును పరీక్షించడంలో దేవుడు అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి. గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఏం పరీక్షించాలంట? దేవుడు ఏం పరీక్షిస్తాడంట? ఆయనే క్రియలను పరీక్షిస్తాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు దేన్ని పరీక్షిస్తాడంట? నీ జీవితంలో, నా జీవితంలో ఉండేటువంటి ప్రతి క్రియను, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఏ స్థలంలో ఏ పని చేశావు, ఏ పని చేయలేదు, సమస్త క్రియలను ఆయనే క్రియలను పరీక్షించువాడు. అన్ని క్రియలను పరీక్షిస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని యొక్క స్వభావం ఏంటంటే క్రియలను పరీక్షిస్తాడు. దేవుని బిడ్డగా నీవు నేనేం చేయాలి? మనం చేసే క్రియలను మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకపోయామా మేలైనది మన జీవితంలో రాదు. ఏ పని అంటే ఆ పని చేయకూడదు, ఏ పని పడితే ఆ పని నువ్వు చేయడానికి ముందుకెళ్ళకూడదు. ప్రజలు చెప్పిన మాట అది లాభదాయకంగా ఉందా, ఒక సూచన, ఒక సలహానా, తొందరపడి ఆ క్రియ చేసావంటే అది మేలైనది కాకపోతే నీ జీవితంలో చెడ్డ పేరు నీకు వస్తుంది, చెడ్డ గుర్తింపు నీకు వస్తుంది, చెడ్డ కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. యూ విల్ బి ఐడెంటిఫైడ్ యాజ్ అ రాంగ్ పర్సన్. ఎందుకు తెలుసా? క్రియల విషయంలో జాగ్రత్త లేకపోతే. మన జీవితంలో మనం చేసే పనులేంటో మనకు తెలుసు, మనం చేసేటువంటి కార్యాలేంటో మనకు తెలుసు. ఈరోజు 3 విషయాలు, 3 జీవితాల నుంచి దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. మన క్రియలు ఏ రకంగా ఉండాలి? బైబిల్లో మొదటిగా ఒక వ్యక్తిని మీ దగ్గర తీసుకొని వస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 5 వర్సెస్ 26. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. చాలు. ఈ యొక్క భాగంలో దానియేలు వచ్చి చెప్తున్నాడు, ఆ రాజు పేరు బెల్షస్సరు అనేటువంటి రాజు. ఆ రాజుకు దేవుని హస్తము వచ్చి అక్కడ గోడపైన ఒక మాట రాసింది, మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఏమున్నాయి ఆ పదాలు ఒకసారి చెప్పండి. మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. ఎన్ని పదాలు? మెనే ఒక పదం, 2 సార్లు చెప్పబడింది. మెనే మెనే, టెకేల్ 2, ఉఫార్సిన్ 3. దీనికి ఎంత మీనింగ్ ఉంది అంటే, రాజా, దేవుడు నిన్ను త్రాసులో తూచగా తక్కువగా అనబడ్డావు. ఎందుకు చెప్తున్నానంటే, ఆడు ఉండేది 3 పదాలే, కానీ అర్థం ఎంత లోతుగా ఉంది అంటే, భాషల వరము అదే. భాషల వరంలో, అన్య భాషల వరంలో కొన్ని పదాలే కనబడుతుంటాయి, కానీ చాలా పెద్ద మీనింగ్ అందులో ఉంటుంది. మన భాషకు ఉండేటువంటి పరిమితి ఏంటి తెలుసా? మన భాషలో ఒక పదం ఒకే అర్థం ఇస్తుంది, కానీ దేవుని భాషలో, దేవుడిచ్చే భాషలో, అన్య భాషల్లో ఉండేటువంటిది ఒకే 2-3 పదాలే ఉంటాయి, కానీ ఎంత పెద్ద అర్థం ఉంటుందో వర్ణించలేం మనం. దట్ ఈస్ ద రీజన్ వై అన్య భాషల వరం అనేటువంటిది ఒక శ్రేష్టమైనటువంటి వరం అండి. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్, ప్రే అండ్ హ్యావ్ ఇట్. ఖచ్చితంగా దాన్ని మీరు పొందాలని నేను కోరుతున్నా. వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ అండి. దీని విషయాల్లో ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. బైబిల్లో వ్రాయబడింది, మెనే ఒక్క పదమే, టెకేల్ 2వ పదం, ఉఫార్సిన్ 3వ పదం. ఈ 3 పదాలే, కానీ అందులో ఉన్న అర్థం 2-3 లైన్లు, 3-4 లైన్లు వచ్చేసాయి. ఎందుకు చెప్తున్నాను తెలుసా?
దేవుని భాష వేరు, మానవ భాష వేరు. దేవుడిచ్చే భాష వేరు, మనిషి అర్థం చేసుకునే భాష వేరు. అవర్ లాంగ్వేజ్ ఈజ్ ఎ నార్మల్ లాంగ్వేజ్. ఇది మానవ భాష. ఇది అర్థం చేసుకోవడం ఎవరికైనా సాధ్యం. మనిషికే కాదండి, కుక్క కూర్చొని నేర్పించాము, రామచిలక నేర్పించామంటే నేర్చుకుంటుంది మన భాష. ఎందుకు తెలుసా? దట్ ఈస్ వెరీ ఈజీ లాంగ్వేజ్. బట్ ద హెవెన్లీ లాంగ్వేజ్, గాడ్స్ లాంగ్వేజ్ ఈస్ టోటలీ డిఫరెంట్. చాలా వ్యత్యాసమైంది. అందుకే ఈ వరం నిమిత్తమై ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో ఈ బెల్షస్సరు రాజు ఏం చేశాడంటే, ఆ రాజు తాను విందు ఇవ్వాలనుకున్నాడండి. ఈ రాజు విందు ఏ రకంగా ఉండాలంటే, అందరి విందు కంటే యూనిక్గా ఉండాలనుకున్నాడు. అందరి విందు కంటే డిఫరెంట్గా ఉండాలి. అంటే చాలా విందులు జరుగుతాయి కదా, పెళ్ళికి ఒక విందు, తర్వాత చావుకు ఒక విందు, ఇంటి ఓపెనింగ్ ఒక విందు, డిఫరెంట్ విందులు అనేటువంటివి ఉంటాయి. రాజు అనుకున్నాడు, వాటిని నేను ఏర్పాటు చేసే విందు ఉండాలి. మై ఫీస్ట్ షుడ్ బి ఆల్ టుగెదర్ సుప్రీం అనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడంటే, తన దగ్గర ఉండేటువంటి సేవకులందరినీ, అంటే రాజు క్రింద ప్రధానమంత్రి ఇంకెవరున్నారు అందరిని పిలిచాడు. తనకు భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. మామూలు రాజు కాదు ఈయన రాజు మామూలు రాజు కాదు. పరిపాలించేటప్పుడు ఎవరిని కనపడితే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకు కొంతమందిని భార్యగా పెట్టుకున్నాడు, కొంతమందిని వేరే రకంగా పెట్టుకున్నాడు. వాళ్ళందరినీ కూడా పిలిచి విందు ఏర్పాటు చేసి తాగడం మొదలుపెట్టి ఇంకా విందు వినోదాలు జరుగుతూ ఉండగా సడన్గా సాతాను ఒక తలంపు ఇచ్చాడు. రాజా, ఏంటిది, నీ విందు డిఫరెంట్గా ఉండాలి కదా, ఏం చేస్తావంటే, అదిగో యెరూషలేము దేవాలయంలో బంగారు పాత్రలు ఉన్నాయి. ఆ బంగారు పాత్రలు నువ్వు తీసుకొని ఏం చేస్తావంటే, ఆ బంగారు పాత్రలతో నువ్వు తాగు, అప్పుడు నువ్వు గ్రేట్. నీ దగ్గర ఉండే పాత్రలు వాడితే ఏం ప్రయోజనం? ఒకసారి నీవు అధికారివి కదా, వెళ్ళి ఒకసారి చూడు. అక్కడ యెరూషలేము దేవాలయంలో బంగారు పాత్రలు ఉన్నాయి, తెప్పించుకో, దాంట్లో తాగితే అప్పుడు నువ్వు రాజు. అది దేవుని ఆలయంలో ఉండే పాత్ర. దేవుని ఆలయానికే కాదు, నీ దగ్గర అధికారం ఉంది కదా, నీకు చేతనవుతుంది కదా, నువ్వు చేయగలవు కదా, కాబట్టి ఆ పాత్రను తెచ్చుకో, ఆ పాత్రలు తెప్పించు. అవి బంగారు పాత్రలు, దేవుని మందిరానికి కొనుక్కున్నాయి. బట్ ఇప్పుడు తాగడానికి నువ్వు ఉపయోగించు. ఏం చేశాడు తెలుసా ఈ రాజు? చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసి కొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగా ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా. ఇక్కడ బైబిల్లో రాయబడింది, బెల్షస్సరు రాజు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేసి ఆ 1000 మందితో కలిసి ద్రాక్షారసం తాగుతూ ఉంటే, వాళ్ళకి రాజు అనుకుంటే కొండ మీద కోతేన రావాలి కదా, ఇంకా యెరూషలేము దేవాలయం ఉండే బంగారు పాత్రలు అంటే వెంటనే వచ్చేసాయి. త్రాగుచు ఏం చేశాడంట, దేవతలను స్తుతించుచు. ఎలాంటి దేవతలు? బంగారు, 4వ వచనం, బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా. దేవుని బిడ్డలారా, రాజు ఒక క్రియ చేస్తున్నాడు, ఒక విందు. ఆ యొక్క విందులో, ఆ క్రియలో ఒక పనికిమాలిన పని ఒకటి చేశాడు. ఏంటి తెలుసా? దేవుని సంబంధమైన వస్తువులను తీసుకొని వచ్చి వాటిలో ఆయన తాగడం ప్రారంభించాడు. బైబిల్లో వ్రాయబడింది, సమస్తమును పరీక్షించుడి. దేవుడు ఎవరు? క్రియలను పరీక్షించే దేవుడు. ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ఈ బెల్షస్సరు రాజు దేవుని పాత్రలో ద్రాక్షారసం పోయి తాగుతుండగా ఆ క్రియను పరీక్షించిన దేవుడు ఒక హస్తాన్ని పంపించాడు. అది దేవుని హస్తమో నాకు తెలియదు, అది ఎలాంటి హస్తమో నాకు తెలియదు. ఆ హస్తం వచ్చి అక్కడ రాస్తుంది, రాజా నువ్వు తూచగా తక్కువగా కనపడ్డావు. వెన్ ఐ వెయిటెడ్ యు ఆర్ సో లైట్. నువ్వు తూచగా తక్కువగా కనపడ్డావు రాజా. దేవుని బిడ్డలారా, రాజు ఏమనుకున్నాడు తెలుసా? ఐ క్యాన్ మేనేజ్, ఐ కెన్ హ్యాండిల్. నేను వీటిని ఉపయోగించగలను, నాకు చేతనవుతుంది, నన్ను ఎవ్వరు అడ్డుకోలేరు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారా, దేవునికి సంబంధించినటువంటి దాన్ని దయ్యానికి వాడితే దేవుడు అంటున్నాడు, రాజా నువ్వు తూచగా తక్కువగా కనపడ్డావు, యూ విల్ బి అవుట్. నువ్వు ప్రక్కకి వెళ్ళిపోతావు. నీవు లోకంలో మనుషులతో జీవించలేవు, పశువులతో జీవిస్తావు.
నీ దగ్గర నుంచి నీ రాజ్యం తీసివేయబడుతుంది రాజా. యూ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ కింగ్డమ్. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి క్రియలను పరీక్షిస్తాడు? ఎలాంటి క్రియలను ఆయన పరీక్షిస్తాడు అంటే, నీవు దేవుని సంబంధించిన వాటిని దయ్యము కొరకు వాడినప్పుడు వాటిని దేవుడు పరీక్షిస్తాడు. నీ క్రియలను పరీక్షిస్తాడు. ఒకరోజు నువ్వు తీర్మానం చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన, ప్రభువా ఈ కళ్ళతో నేను వేరొక దాన్ని చూడను ప్రభువా, నీకు సంబంధించిన వాటిని చూస్తానని. ఈరోజు ఏమైనా నీ కంటిని వేరొక దాని కోసం ఉపయోగిస్తున్నావా? నీ నోరును అనుకున్నావు, ప్రభువా ఈ రోజు నుంచి బాప్తిజం తీసుకున్నాను కదా, తీర్మానం చేసుకున్నాను కదా, ఈ నోరు నీ కోసం వాడబడుతుంది ప్రభువా అని తీర్మానం చేసుకుని, ఈ నోరు దేనికి వాడబడుతుంది? దేనికి వాడబడుతుంది? దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, నిన్ను ఆశీర్వదించాడు. ఆ ఉద్యోగంలో దేవుని కొరకు నువ్వు జీవించాలి. కానీ ఇప్పుడు దేవుని కొరకు కాకుండా దయ్యము కొరకు వాడబడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ క్రియలను దేవుడు పరీక్షిస్తున్నాడు. నీ క్రియలను దేవుడు పరీక్షిస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఒక వ్యక్తిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోవాలనుకో, ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయాలంటే కత్తి ఉంటుందండి, కత్తి ఉంటుంది. కానీ మన ఇంట్లో ఉండే కత్తులు వాడరు, లేకపోతే షాప్లో ఉండే కత్తులు వాడరు, లేకపోతే కొత్తగా తయారు చేసిన కత్తులు వాడరు. ఓన్లీ స్టెరిలైజ్డ్ నైవ్స్ విల్ బి యూజ్డ్. అవి బాగా వేడి చేసి శుభ్రం చేసి ప్రత్యేకంగా ఉండే కత్తులను లేకపోతే ఆయా పనిముట్లను ఆపరేషన్ థియేటర్లో వాడతారు. ఏదంటే అది వాడరు. అది తీసుకొని వచ్చి బయట వాడరు. అది బయట వాడరు. వాడారా దాని ద్వారా లేనిపోని తలకాయ నొప్పులు ఉంటాయి. దేవుని బిడ్డలారా, స్టెరిలైజ్డ్ టూల్స్ విల్ బి యూజ్డ్ ఫర్ ద ఆపరేషన్. అవి బాగా వేడి చేసి ఎంతగా దాంట్లో ఉన్న మలిలాలను లేకపోతే క్రిమి కీటకాలను తొలగించి వాడతారో అంతగా అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ వాటిని వేరొక రకంగా వాడేవనుకుందాం. ఇదే కత్తి ఆ డాక్టర్ కక్కుర్తి పడి పిసినారైపోయి, మా ఇంట్లో ఈ కత్తి ఉంది కదా, ఏమంటారు, టమాటోలు కోసే కత్తి, వంకాయ కోసే కత్తి, లేకపోతే ఇక ఏదో కోసే కత్తిని, మాంసాన్ని కోసే కత్తిని తీసుకొని వచ్చి ఇది కూడా మాంసం ఏదో కోసానంటే ఆ పేషెంట్ చచ్చిపోతాడు. రాజు చేసిన పని అదే, రాజు చేసిన కార్యం అదే. దేవుని పాత్రలవి. బైబిల్లో గమనిస్తే నిర్గమకాండం 30వ అధ్యాయం, నిర్గమకాండం 30వ అధ్యాయం 26, 27, 28. ఎక్సడస్ నిర్గమకాండం 30వ అధ్యాయం 26వ వచనం. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను దాని ఉపకరణములన్నిటినీ, దీప వృక్షమును దాని ఉపకరణములను, ధూప వేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దేవుడు అంటున్నాడు, నేను ప్రత్యక్ష గుడారంలో కొన్ని పనిముట్లు పెడుతుంటున్నాను. అహరోను లేకపోతే ఈ లేవీలు ఎవరైతే యాజకులుగా ఉంటారో వాటిని ప్రత్యేకంగా ఉపయోగించాలి, ప్రత్యేకంగా వాడాలి. దేనికంటే అక్కడ గంగాళం ఉంటుంది. మా ఇంట్లో గంగాళం లేదని తీసుకుపోవద్దు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని కొరకు ప్రత్యేకించి వేరు చేయబడిన వాటిని సాతాను కొరకు వాడబడుతున్నాయా? ఆ క్రియలను దేవుడు చూస్తున్నాడు. బాప్తిసం తీసుకొనక ముందు ఏమని తీర్మానం చేసావు? ప్రభువా నా సమయాన్ని నీకు ఇస్తాను. ఈరోజు నీ సమయం దేవునికి ఇస్తున్నావా? బాప్తిసం రోజు నువ్వు తీర్మానం చేసుకున్నావు, ఇక నీ కోసం బ్రతుకుతాను ప్రభువా. ఈరోజు దేవుని కోసం నీ శరీరం బ్రతుకుతుందా? నీ క్రియలను దేవుడు చూస్తున్నాడు. నీ క్రియల్లో బైబిల్లో వ్రాయబడింది, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేయండి. ఏమండి, అక్కడ ఉండే బంగారు పాత్రలు తెచ్చుకోవాలా? బంగారు పాత్రలు షాప్లో ఉంటాయి కదా, ఆ షాప్లో తెచ్చుకోవచ్చు కదా. లేదు సాతాను అంటున్నాడు, దేవుని దగ్గర ఉండే వాడుకో. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని దగ్గర నువ్వు తీర్మానం చేసుకో. దేవా, నా చేతులు నీ కోసం వాడబడతాయి, నా నోరు నీ కోసం వాడబడుతుంది, నా శరీర అవయవాలు నీ కోసం వాడబడతాయి, ఇంతకుముందు పాపానికి వాడబడ్డాయి, ఇప్పుడు నీ కొరకు వాడబడతాయి అని తీర్మానం చేసుకున్న నీవు ఈరోజు ఎక్కడ ఎట్లా వాడుతున్నావో నీకు తెలుసు. నీ క్రియలు దేవునికి తెలుసు. పరీక్షించుకో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు సంఘంతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏమంటున్నాడు? నీ ఆ మొదటి క్రియలను చేయము, అట్లు చేసి మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును
తుడిచివేయుదును. దేవుని బిడ్డలారా, ఈరోజు లోకంలో కొంతమంది భక్తులు దేవుని కోసమే ప్రత్యేకంగా బ్రతుకుతూ చచ్చిపోతున్నారండి. ఈరోజు నువ్వు పాపం కోసం జీవిస్తున్నావేమో, ప్రభు కోసం జీవించక. గత దినాల్లో మనం చూసాం. ఈరోజు నేను చర్చికి వస్తూ కూడా ఒక వీడియో నేను వింటూ వచ్చాను. ఒక వ్యక్తి కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుతుండగా కాల్చి చంపేశారు అమెరికా దేశంలో. చార్ల్స్, ఇంకా ఆ పక్క పేరు పలకడం కష్టమవుతుంది, చార్ల్స్ అని గుర్తుపెట్టుకోండి. 20వ సంవత్సరంలో దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రభువా, నా దేశంలో పాపం అధికమవుతుంది. అమెరికా దేశంలో భయంకరమైన పరిస్థితులు. ఎలాంటి పరిస్థితులు తెలుసా? బాత్రూమ్ దగ్గరికి పోతే మామూలుగా బాత్రూమ్ దగ్గర ఉంటుంది, ఇది స్త్రీలకు పురుషులకు ఉంటుంది. అమెరికా దేశంలో అలా ఉండదు. ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ రాకముందు అమెరికా దేశంలో బాత్రూమ్ దగ్గర లేడీస్ అండ్ జెంట్స్ అని ఉండదు. పురుషుడుగా ఉండేటువంటి వ్యక్తి స్త్రీగా మారిపోతాడు. కాబట్టి నేను పురుషుని కాదు, నేను స్త్రీని అని లేడీస్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అందుకే వాళ్ళ దేశంలో బాయ్స్కి సెపరేట్గా, గర్ల్స్కి సెపరేట్గా బాత్రూమ్స్ లేవు. ఇవి చూశాడు. వాళ్ళ దేశం దేవుని గణపరిచే దేశం. ఒకప్పుడు ఇంత పాపం పెరిగిపోతుంది. కాబట్టి ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవా, నన్ను నువ్వు రక్షించినందుకు నేను నీ కొరకు సాక్షిగా యవనస్తుల దగ్గరికి వెళ్తాను. కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చొని వాళ్ళని ప్రశ్నలు అడుగుతుండగా జవాబులు ఇస్తుంటున్నాడు. వేల మంది వ్యక్తులను ప్రభావితం చేశాడండి. అతడు వయస్సు చనిపోయే సమయంలో ఐ థింక్ 32 years, 32వ సంవత్సరంలో 1000 మంది స్టాఫ్ అతని దగ్గర పనిచేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. 32 సంవత్సరాల వయసులో ఆయన చనిపోతే అమెరికా దేశంలో ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నాడు తెలుసా? నా తర్వాత ఇతన్నే ప్రధాని చేద్దాం అనుకున్నాను. అంత స్థాయికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా, నీ కోసమే నేను జీవిస్తా. అతని మాటలకు యవనస్తులు మారిపోతుంటే, అతని మాటలకు జీవితాలు మార్చబడుతుంటే, వేల మంది ప్రభు వైపు తిరుగుతూ ఉంటే చూడలేక కాల్చగా అతని బిడ్డల వయసు, పెద్ద బిడ్డ ఇప్పుడు సెంటెన్స్ మాట్లాడుతున్నాడు, చిన్న బిడ్డ ఇప్పటికి కూడా ఆల్ రావు, మన భాషలో చెప్తే ఏబిసిడీలు రావు. అలాంటి చిన్న బిడ్డ తండ్రి దేవుని కోసం చనిపోయాడు. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకున్నావు, దేవా, నా క్రియలు మంచిగా ఉంటాయి ప్రభా, నేను నీకోసం జీవిస్తాను ప్రభా, నేను నీకోసం ఉంటాను ప్రభా, నా నోరు నీకోసమే, నా డబ్బు నీకోసమే, నా శరీరం నీకోసం ప్రభా, నిద్రకు దూరం. ఏం తీర్మానం చేసుకున్నావు నీకు తెలుసు. కానీ ఆ దేవుని సాధనమైన నీవు ఈరోజు సాతానికి ఏమైనా వాడబడుతున్నావేమో. యు ఆర్ బిజీ. దేవుని దగ్గర ఈ పని చేస్తాను అనుకున్నావు, పని చేయకుండా ఉన్నావేమో. నీ క్రియలు దేవునికి తెలుసు. సమస్త క్రియలను పరీక్షించే దేవుడు ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నీ క్రియల విషయంలో జాగ్రత్త. నీ క్రియల విషయంలో బెల్షస్సరు, నువ్వు రాజువైనా సరే నాకు సంబంధించిన పాత్రలను నువ్వు పాపానికి వాడతావా? అవుట్. ఈరోజు మన జీవితాల్లో కష్టాలకు కారణం అదేనేమో. మన కుటుంబాల్లో ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి అదేనేమో. దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాం, వేరొక రకంగా జీవిస్తున్నాం. దేవుని దగ్గర ఒక ఒడంబడిగా చేసుకున్నాం, ఇది చేస్తాను ప్రభు అని. కానీ దేవునికి ఆ మాట కట్టుబడి జీవించలేకపోతున్నామేమో. దేవుని బిడ్డలారా, 2-3 రోజుల నుంచి నా మనసులో వేదన అంటే వేదన. ఏంటి తెలుసా? దేవుని కోసం రోషం కలిగి జీవించే వారిని సాతాను శ్రమ పెట్టడంలా చంపేస్తున్నాడు. వాళ్ళు చావు కూడా భయపడకుండా ముందుకెళ్ళిపోతున్నారు. ఈరోజు నువ్వు దేవుని కోసం ఎలా జీవిస్తున్నావు నీకు తెలుసు. హౌ ఈజ్ యువర్ లైఫ్? దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నావు, ఈరోజు నువ్వు ఒక రకంగా జీవిస్తున్నావేమో. దేవుని ఒక వాక్యం చెప్తుంది, నీ క్రియలను నేను ఎరుగుదును, మొదటి క్రియలను చేయుము. ఇంతకుముందు ఏ తీర్మానం చేసుకున్నావో, ఏ రకంగా ఉంటానని తీర్మానం చేసుకున్నావో, మొదటి క్రియలను చేయి. లేని ఎడల, మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల దీపస్తంభాన్ని నేను తీసేస్తా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ క్రియలు, నీ వ్యక్తిగతమైన క్రియలు దేవుని కోసం ఏ రకంగా ఉన్నాయి? దేవుని దగ్గర చాలా తీర్మానాలు చేసుకుంటాం మనం కదా. కానీ ఇప్పుడు నీ శరీరం, నీ యొక్క కుటుంబం ఏ రకంగా ఉందో నీకు తెలుసు. సమస్త క్రియలను చూచే దేవుడున్నాడు. సమస్త క్రియలు. బెల్షస్సరు దేవుని సంబంధించిన వాటిని
దయ్యములను స్తుతించడానికి వాడుతుండగా దేవుని శిక్ష దిగి వచ్చింది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టుడి. ఏం పరీక్షించాలి? నీ క్రియలను పరీక్షించుకో. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుండగా, దేవా, నా జీవితాన్ని నువ్వు చూస్తున్నావు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి. పరీక్షించకపోతే మేలు ఉండదు. దేవుడు దేన్ని పరీక్షిస్తున్నాడు? మన క్రియలను పరీక్షిస్తున్నాడు. నీ క్రియలు మేలుకరంగా దేవుడు చెప్పగలడా? నీ జీవితంలో నీ తీర్మానాలు దేవుడు చెప్పగలడా మేలుకరంగా ఉన్నాయని? దేవుని మందిరంలోనికి నువ్వు రావడం మేలుకరమని దేవుడు చెప్పగలడా? నువ్వు దేవునికి నీ యొక్క ఫ్యామిలీలో చేసే నిర్ణయాలు, లేదా దేవునికి ఇచ్చేటువంటి విషయంలో, దేవుని సేవకుల దగ్గర నువ్వు ప్రవర్తించే విషయంలో, లేదా నీ జీవితంలో నువ్వు ఆయా సందర్భాల్లో గడుపుతున్నటువంటి పరిస్థితులు, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. మన క్రియలు దేవుడు స్కాన్ చేస్తున్నాడు. దేవుని యొక్క సర్వైలెన్స్లో మనం ఉన్నాం. జాగ్రత్త. బైబిల్లో రాయబడింది, ఏటేటా వెళ్ళింది హన్నా, ఏం పొందుకోలేదు. వారం వెంబడి వారం దేవుని దగ్గరకు వస్తున్నా, ఏం పొందుకోలేదేమో. ఎందుకు తెలుసా? యు ఆర్ జస్ట్ లైక్ హన్నా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు. అందుకే ఈరోజు మీరు పిలుపునిస్తున్నారు, మొదటి క్రియలను తిరిగి చేయము. అవును దేవా, మా జీవితంలో విడిచిపెట్టిన పరిశుద్ధత, విడిచిపెట్టిన ప్రార్థన, విడిచిపెట్టినటువంటి భక్తి, విడిచిపెట్టినటువంటి నీ కొరకైనటువంటి తీర్మానాలు, కరాఖండితమైన జీవితము, నీ కొరకు పనిచేసే జీవితం, నీ కొరకు బ్రతికే జీవితాన్ని మేము వదిలేసాం ప్రభా. తిరిగి ఆ మొదటి క్రియలను చేయమని మీరు అడుగుతున్నారు నాయనా. దేవా, మమ్మల్ని దర్శించండి. ఇప్పుడే కాదు నాయనా, ఈ రాత్రి అంతా మీ సన్నిధి మమ్మల్ని దర్శిస్తూనే ఉండునుగాక, దర్శిస్తూనే ఉండునుగాక. మా క్రియల విషయంలో మేము సరి చేసుకుందాముగాక. ఇప్పటి నుండి ప్రతి ఒక్కరి తలంపులు పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలోనికి వచ్చునుగాక. లెట్ దేర్ బి గ్రేట్ రియలైజేషన్ అండ్ కన్విక్షన్ లార్డ్. ప్రతి ఒక్కరిలో గొప్ప మారు మనసు, పశ్చాత్తాపము కలుగునట్లుగా కృప చూపండి నాయనా. అప్పుడే మేలైనది మేము పొందుకుంటాం నాయనా. మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని యేసయ్య నామముందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.